హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే ఫ్లిప్కార్ట్లో కొన్ని కుర్తా సెట్స్ని అయితే తెప్పించానండి. వాటిని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి ప్లాజో సెట్ అండి. టాప్ ఇంకా బోటంతో అయితే ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 603 రూపీస్ పడింది. ఫ్యాబ్రిక్ మనకి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా చాలా బాగుందండి. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 3XL వరకు ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి ML XL XXL అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది మనకి ప్లాజో సెట్ కదా అండి. బోటం వచ్చేటప్పటికి ప్లాజో అయితే ఇచ్చాడు. నెక్స్ట్ టాప్ వచ్చేటప్పటికి మనకి వీనెక్ అయితే ఇచ్చాడు. మనకి పర్పుల్ కలర్లో అయితే ఉంటుందండి ఈ కుర్తా సెట్. దీనికి మనకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చాడు. మనకి సైడ్ కట్స్ ఇవ్వలేదు. మనకి టాప్కి కింద బోటం పార్ట్లో అయితే యూ కట్ లాగా అయితే ఇచ్చాడు. చాలా బాగుందండి. ఇది మనకి ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి చిన్న చిన్న పార్టీస్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనూ కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మనకి ఇన్సైడ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్గా ఉంది. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనూ కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న కుర్తా సెట్ అండి. ఇది కూడా మనకి టాప్ ఇంకా బోటంతో అయితే ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో ఉంటుందండి. మనకి టాప్కి బోటమ్ కూడా ఇలా ఫ్లవర్స్తో అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడండి. బోటం వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. ఇంకా మనకి బోటంకి ఎలాస్టిక్తో అయితే ఇచ్చాడు టోటల్గా. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి XXL వరకు ఆల్ సైజెస్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్రైస్ వచ్చేటప్పటికి 403 రూపీస్ పడింది. టోటల్గా ఈ మోడల్లో మనకి 2 కలర్స్ ఉన్నాయి. ఇది కూడా మనకి డైలీ వేర్కి పార్టీ వేర్కి చాలా బాగా సెట్ అవుతుంది. నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి వీ నెక్ ఇచ్చాడు. ఈ నెక్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. ఇది మనకి స్ట్రైట్ కట్ కుర్తా లాగా అయితే ఉంటుందండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. మనకి సైడ్ కట్స్ కూడా ఇచ్చాడండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనూ కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మనకి ఈ టాప్కి లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది. ఇంకా ఈ ఫ్యాబ్రిక్ మనకి టాప్కి ఇన్సైడ్ కూడా ఇలా సేమ్ ఫ్యాబ్రిక్తో సేమ్ ఒకేలాగా ఉంటుంది. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ కాటన్ బ్లెండెడ్ కుర్తా సెట్ అండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. టాప్ ఇంకా బోటము. ఈ టాప్కి వచ్చేటప్పటికి మనకి నెక్ కాలర్ నెక్ ఇచ్చాడు. బోటం వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. ప్రైస్ వచ్చేటప్పటికి 432 రూపీస్ పడిందండి. దీనిలో అయితే మనకి ఎస్ నుంచి 3XL వరకు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. బోటం వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. బోటంకు కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడండి. ఈ మోడల్లో టోటల్గా మనకి 7 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనము ఇది డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు. ఆఫీస్ వేర్కి చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. నెక్స్ట్ డ్రెస్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దామండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కుర్తా సెట్. ఇది కూడా టాప్ బోటం కుర్తా సెట్ అండి. బోటంకి వచ్చేటప్పటికి మనకి టోటల్గా టాప్కి ఇంకా బోటంకి డిజిటల్ ప్రింటింగ్ అయితే ఇచ్చాడు. బోటం మనకి పటియాల ప్యాంట్ లాగా అయితే ఉంటుంది. ఇది పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే మనకి డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. మనకి బోటం వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఈ కుర్తా సెట్ ప్రైస్ వచ్చేటప్పటికి 631 రూపీస్ పడిందండి. దీనిలో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 3XL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి టాప్ వచ్చేటప్పటికి స్ట్రైట్ కట్ కుర్తా లాగా అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. రౌండ్ నెక్ ఇచ్చి హాఫ్ వీ నెక్ అయితే ఇచ్చాడు. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉంది. ఈ మోడల్లో మనకి సింగిల్ కలర్ అయితే అవైలబుల్లో ఉందండి. లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనూ కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. మీరైతే చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉందండి. మనకి టాప్కి ఇన్సైడ్ కూడా ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ కుర్తా సెట్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ కుర్తా సెట్ అండి. ఈ కుర్తా సెట్ కూడా మనకి డిజిటల్ ప్రింటింగ్తో అయితే ఇచ్చాడు.
ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుందండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 435 రూపీస్ పడింది. ఈ మోడల్‌లో మనకి 3 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. బాటమ్‌ని మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. ఇంకా టాప్‌కొచ్చేటప్పటికి నెక్ ప్యాటర్న్ వీ నెక్ అయితే ఇచ్చాడండి. మనకి ఈ మోడల్‌లో సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి 5 ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. మనకి మొత్తం కూడా స్ట్రైట్ కట్ కుర్తా లాగా అయితే ఉంటుందండి. లోపల లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. మనకి ఇన్సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. దీని యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్‌లోడ్ చేస్తాను. మనకి ఫ్రంట్, బ్యాక్ అయితే సేమ్ డిజైన్‌తో అయితే ఇచ్చాడు. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి మనకి వైట్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్‌లో అయితే ఉంటుందండి. నేను ఆర్డర్ చేసుకున్నది ఒక కుర్తా సెట్ అయితే నేను రిసీవ్ చేసుకున్నదైతే ఇది. ఇదైతే కాంబినేషన్ అయితే చాలా బాగుంది. బట్ నాకు డిఫరెంట్ ఐటెమ్ అయితే డెలివరీ చేశారండి. ఇది వచ్చేటప్పటికి మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న ప్లాజో సెట్ అండి. ప్లాజో కూడా మనకి చాలా చాలా పెద్దగా అయితే ఇచ్చాడు. ఇది మనకి టాప్‌కైతే హ్యాండ్స్ స్లీవ్‌లెస్ ఇచ్చాడండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బావుంటుంది. బట్ మనకి టాప్‌కొచ్చేటప్పటికి స్లీవ్‌లెస్ ఇచ్చాడు. స్లీవ్స్ ఇన్‌సైడ్ కూడా అటాచ్ చేసి లేవు. దీని యొక్క లింక్‌ని అటాచ్ చేయడానికి కూడా నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెడితే ఇంకో డ్రెస్ వచ్చింది. సో, నాకు ఈ లింక్ ఫైండ్ ఔట్ చేయడం కూడా కొంచెం పాసిబుల్ అవ్వదు. డ్రెస్ అయితే చాలా బాగుంది. లైట్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఒకసారి అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేసి లింక్‌ని పెట్టడానికైతే ట్రై చేస్తానండి. దీనికొచ్చేటప్పటికి టాప్‌కి ఫ్రంట్ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్‌తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి రస్ట్ ఆరెంజ్ కలర్ కుర్తా సెట్ అండి. టాప్ ఇంకా బాటమ్‌తో అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుందండి. ప్రైస్ వచ్చేటప్పటికి 418 రూపీస్ అయితే పడింది. సైజెస్ ఎస్ నుంచి 3 ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయి. బాటమ్ వచ్చేటప్పటికి మనకి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. దీనికి చుట్టూ కూడా మనకి ఎలాస్టిక్‌తో అయితే ఇచ్చాడు. ఇంకా మనకి టాప్‌కి వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ దగ్గర అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. నెక్ రౌండ్ నెక్ ఇచ్చి హాఫ్ వీ నెక్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడండి. సైడ్ కట్ అయితే ఇవ్వలేదు. లోపల మనకి లైనింగ్ ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. ఈ మోడల్‌లో మనకి 10 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. ఇది డైలీ వేర్‌కి, ఆఫీస్ వేర్‌కి చిన్న చిన్న పార్టీస్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఈ కుర్తా సెట్ మనకి బ్యాక్ వచ్చేటప్పటికి కూడా సేమ్ డిజైన్‌తో అయితే ఇచ్చాడు. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ డ్రెస్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి స్కై బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కుర్తా సెట్ అండి. టాపు ఇంకా బాటమ్‌తో అయితే ఇచ్చాడు. టాప్ వచ్చేటప్పటికి మనకి స్కై బ్లూ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉంటుంది. బాటమ్ వచ్చేటప్పటికి వైట్ కలర్ కాంబినేషన్‌లో అయితే ఇచ్చాడు. మనకి బాటమ్ ట్రౌజర్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 318 రూపీస్ పడిందండి. ఫ్యాబ్రిక్ విస్కోసి రేయాన్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది. ఈ మోడల్‌లో 2 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. సైజ్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది. ఇది మొత్తం టాప్‌కొచ్చేటప్పటికి మనకి వీ నెక్ అయితే ఇచ్చాడు. హ్యాండ్స్ మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడండి. దీనికి సైడ్ కట్ అయితే ఇవ్వలేదు. మనకి ఫుల్ గీరాతో అయితే ఉంటుంది టాపు. చాలా బాగుందండి ఈ మోడల్ అయితే. ఈ మోడల్ ఈ డ్రెస్ అయితే మనకి ఆఫీస్ వేర్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఆఫీస్ వేర్‌కి, డైలీ వేర్‌కి సెట్ అవుతుంది. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్‌లోడ్ చేస్తాను. మనకి టాప్‌కి ఫ్రంట్, బ్యాక్ సేమ్ డిజైన్‌తో అయితే డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. మనకి స్కై బ్లూ కలర్ కుర్తాకి ఇలాగా వైట్ కలర్ కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింటింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ కుర్తా సెట్‌నైతే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి వైట్ కలర్ కుర్తా సెట్ అండి. టాపు ఇంకా బాటమ్‌తో అయితే ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్‌తో ఉంటుంది. బాటమ్ వచ్చేటప్పటికి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చాడు. ఈ మోడల్‌లో టోటల్‌గా మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 413 రూపీస్ పడింది.
ఇంకా ఈ మోడల్‌లో మనకి సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా థిక్‌గా ఉందండి. మనకి నెక్ నుంచి కింద వరకు అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది ఫ్లవర్స్‌తో. ఇంకా హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. ఇంకా హ్యాండ్స్‌కి కట్ కూడా ఇచ్చాడండి. ఈ కట్‌కి మనకి చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉంది. నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ ఇంకా హాఫ్ వీ నెక్ కాంబినేషన్‌లో అయితే ఇచ్చాడు. ఇది ఆఫీస్ వేర్‌కి, డైలీ వేర్‌కి, చిన్న చిన్న పార్టీస్‌కి అయితే చాలా బాగా సెట్ అవుతుందండి. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్లోడ్ చేస్తాను. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి చాలా థిక్‌గా ఉందండి. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే థిక్‌గా ఉంది. ఇన్‌సైడ్ కూడా మనకి సేమ్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ డ్రెస్‌నైతే మనం ఓపెన్ చేసుకొని చూద్దాము. ఇది హ్యాండ్స్ దగ్గర కట్ అయితే ఇలా ఇచ్చాడు. చాలా బాగుంది. ప్రెజెంట్ ఇది కూడా మనకి కొత్త మోడలు. నెక్స్ట్ డ్రెస్‌ని ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ కుర్తా సెట్ వచ్చేటప్పటికి ఖాదీ కాటన్ కుర్తా సెట్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుంది. ఈ మోడల్‌లో కూడా మనకి 10 కలర్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఇది మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కుర్తా సెట్. సైజెస్ వచ్చేటప్పటికి ఎస్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ప్రైస్ మనకి 508 రూపీస్ అయితే పడిందండి. టాప్ మనకి బోటమ్ వచ్చేటప్పటికి ప్లాజో ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు. బోటమ్ కూడా మనకి ఎడ్జెస్‌లో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. బోటమ్‌కి మనకి చుట్టూ కూడా ఎలాస్టిక్‌తో అయితే డిజైన్ చేశాడు. దీనిలో గ్రీన్, యెల్లో, పింక్ అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్‌తో అయితే ఉంటుంది. టాప్‌కి మనకి బోటమ్‌కి ఎడ్జెస్‌లో అయితే ఇలా వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. పర్పుల్ కలర్ కాంబినేషన్‌కి మనకి ఫుల్ కాంట్రాస్ట్ వైట్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేసి ఉందండి. ఇంకా నెక్ చుట్టూ కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేశాడు. ఇంకా హ్యాండ్స్‌కి కూడా మనకి వర్క్ అయితే చేసి ఉంది. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి 3/4 హ్యాండ్స్ ఇచ్చాడు. మిడిల్‌లో కూడా మనకి ఇలా లైన్స్ లాగా అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉంది. మనకి హ్యాండ్స్ పైన కూడా ఇలా ఫ్లవర్స్‌తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఉందండి. ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ కుర్తా లాగా ఉంటుంది. లోపల లైనింగ్ అయితే ఇవ్వలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్‌గా ఉంటుందండి. లింక్‌ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను అప్లోడ్ చేస్తాను. మనకి బ్యాక్ వచ్చేటప్పటికి ప్లెయిన్ అయితే ఇచ్చాడు. వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్. థ్యాంక్ యూ. బాయ్.